ఏబది సర్గము రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరములో త్రిప్పుట. మహాబలశాలియైన రావణుడు దేశకాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని అతనితో ఇట్లు నుడివెను. నీవు చెప్పినది యుక్తమే. దూతను వధించుట నిజముగా నింద్యమే. ఈ వానరుని వధించుటమాని వీనిని మరియొక రీతిగానైనను శిక్షించియే తీరవలెను. వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ, అదియే వారికి అలంకారము. వెంటనే ఇతని వాలమునకు నిప్పు అంటించుడు, ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును. తిరిగి వెళ్లిన పిమ్మట అంగవికారబాధచే దీనుడయున్న ఇతనిని మిత్రులు, ఆప్తులు, బంధువులు, సుహృదులు మొదలగు వారందరూ చూచెదరు. మండుచున్న తోకతో ఈ కోతిని కూడళ్లయందును పురమునందంతటను త్రిప్పుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించెను. రాక్షసులు ఆ రావణుని ఆదేశవచనమును విన్నంతనే కోపోద్రిక్తులై హనుమంతుని వాలమునకు చినిగిపోయిన నూలు వస్త్రములను తక్కిన గుడ్డలను చుట్టిరి. ఆ వానరోత్తముడు తన వాలమునకు రాక్షసులు బట్టలను చుట్టునప్పుడు వనములలో మోడువారి ఎండియున్న చెట్లకు అంటుకునిన అగ్నివలే వృద్ధి చెందెను. ఆ రాక్షసులు ఆయన వాలమును నూనెతో తడిపి దానికి నిప్పంటించిరి. వెంటనే అతడు రోషావేశముతో కోపోద్రిక్తుడై బాలసూర్యుని వంటి ముఖకాంతులతో తేజరిల్లుచు మండుచున్న తన వాలముతో ఆ రాక్షసులను పారద్రోలెను. రాక్షసులెల్లరునూ అందుకు సంతోషించి బాగుగా మండుచున్న ఆ హనుమంతుని తోకను వినోదముగా జూచుటకై స్త్రీలతో, బాలురతో, వృద్ధులతో గూడి అచటికి చేరిరి. క్రూరులైన ఆ రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తముని దృఢముగా బంధించిరి. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యమున్నను అప్పుడా వీరుడు సమయస్ఫూర్తితో తగువిధముగా ఆలోచించి ఆ బంధములలోనే ఉండిపోయెను. ఈ రాక్షసులు నన్ను బంధించినను వారేమియూ చేయజాలరు. కావున నేను ఈ పాసములను త్రెంచుకుని ఆకాశమునకెగిరి వీరిని చంపివేసెదను. నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించిరి. నేను వారికి కలిగించిన కష్టనష్టముల ముందు ఇది ఏమాత్రమూ లెక్కలోనికి రాదు. యుద్ధమునందు రాక్షసులనందరినీ ఎదుర్కొనుటకు నేనొక్కడనే చాలుదును. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనమును నేను సహించెదను. ఈ నెపముతోనైనను లంకను పరిశీలించుచు మరియొకసారి తిరిగి చూడవచ్చును. ఇంతకుముందు రాత్రివేళ దుర్గనిర్మాణ విధానమును, నగర రక్షణకై రహస్యములైన ఏర్పాట్లను నేను సరిగా చూడలేదు. కనుక పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలించుచూ చూడవలెను. అందువలన మున్ముందు లంకలో ఎట్లు పోరాడవలెనో తెలియును. ఈ రాక్షసులు మరల నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్టప్రకారము నన్ను బాధింతురుగాక నా మనస్సునకు క్లేశము ఏమాత్రమూ కలుగదు. అనంతరము ఆ రాక్షసులు సంతోషించుచు మహాబలశాలియు తన మనోభావములను బయటికి పొక్కనీయకుండా ఉన్నవాడును ఆగు ఆ కపిశ్రేష్ఠుని పట్టుకుని వెళ్ళిరి. క్రూరకర్ములైన ఆ రాక్షసులు శంఖనాదములతో భేరీధ్వనులతో తమ భుజాస్ఫానములతో జబ్బలను చరచుచు సింహగర్జనలతో ఆ లంకానగరమును ప్రతిధ్వనింపజేయుచు అంతటను ఆ హనుమంతుని త్రిప్పసాగిరి. శత్రుసూదనుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచు రాక్షసుల పురమైన లంకను శోధింపసాగెను. అంతటా ఆ వానరోత్తముడు విచిత్రములైన రాజప్రాసాదములను, గుప్తములైన భూగృహములను, బాగుగా తీర్చిదిద్దబడిన వీధుల కూడళ్లను పరికించుచూ చూచెను. గృహములతో ఇరుకుగానున్న వీధులను, కూడళ్లను, విశాల మార్గములను, చిన్న చిన్న సందులను, రహస్యద్వారములుగల చిన్న గృహములను, ఆకాశమునంటుచున్న ఎత్తైన భవనములను ఆ మారుతి గాంచెను. రాక్షసులందరూ 4 వీధుల కూడళ్లయందు, 4 స్తంభముల మంటపములయందును, రాజమార్గమునందును ఈ వానరుడు గూఢచారి, చూడండి, చూడండి అని చాటుచుండిరి. మంటలతో గూడియున్న వాలముగల ఆ హనుమంతుని చూడగోరినవారై ప్రతి గృహము నుండియు స్త్రీలు, బాలురు, వృద్ధులు కుతూహలముతో బయటికి వచ్చిరి. ఆ హనుమంతుని వాలాగ్రము మండుచుండగా వికృత నేత్రలైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించిరి. ఓ సీత, ఇంతకుముందు ఎర్రని ముఖముగల ఒక వానరుడు నీతో మాట్లాడియున్నాడుగదా, అతని వాలమునకు నిప్పంటించి రాక్షసులు అతనిని నగరమంతయు త్రిప్పుచున్నారు. ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గ్రుచ్చుకునెను. అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకులోనే విలవిలలాడుచూ అగ్నిదేవుని ప్రార్థించెను. విశాలాక్షియు సాధ్వియు అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును, శుభములను గోరుచు అగ్నిదేవునకు ఇట్లు విన్నవించెను. నేను పతిసేవాపరాయణనే అయినచో, తపమాచరించి యున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవ, హనుమంతుని చల్లగాజూడుము. దేవా, నేను ఏమాత్రమైనను ధీమంతుడైన ఆ శ్రీరామ ప్రభువు యొక్క దయకు నోచుకునియున్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలియున్నచో మారుతిని చల్లగా చూడుము. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినచో, తన సమాగమమునకై నేను 1000 కన్నులతో ఎదురుచూచుచున్నట్లు ఎరింగినచో,
ఓ హవ్యవాహన వాయుసూనుని చల్లగా చూడుము. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలడేని ఓ వైశ్వానరా, ఆంజనేయుని చల్లగా జూడుము. సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా యనునట్లుగా తీక్ష్ణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకముగా ప్రజ్వలింపసాగేను. హనుమంతుని తండ్రియైన వాయుదేవుడుగూడా కపీశ్వరుని వాలాగ్నితో గూడియుండి సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరినట్లు మంచుగాలివలే చల్లగా వీచెను. వాలము దహింపబడుచుండగా వానరోత్తముడు ఇట్లు ఆలోచింపసాగెను, ప్రజ్వలించుచున్న ఈ అగ్ని నా శరీరమును ఏల కాల్చుటలేదు. మహాజ్వాలలతో కనబడుచున్న ఈ అగ్ని నన్నేమాత్రమూ బాధించుటలేదు. నా వాలము చివర ఒక మంచు రాసి పెట్టబడినట్లున్నది. లేదా దానికి కారణము ఇది అయుండవచ్చును. నిన్న సముద్రముపై ఎగురుచున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరము వలన మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రము నుండి పైకి వచ్చెను. ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము. సముద్రమునకును ధీమంతుడైన మైనాకునకును శ్రీరామునకు సహాయపడుటకై అంతగా తమకమున్నప్పుడు అగ్నిదేవుడు సైతము ఎలా సహాయపడడు? సీతాదేవి కనికరము వలను శ్రీరాముని తేజ ప్రభావమునను ఇట్లు జరిగియుండవచ్చును. లేదా నా తండ్రియైన వాయుదేవునకు మిత్రుడగుట వలన అగ్ని దేవుడు నన్ను దహింపకయుండవచ్చును. మరల ఆ హనుమంతుడు ఒక క్షణకాలముపాటు ఆలోచనలో పడెను. ఈ రాక్షసాధములు రామబంటునైన నాయంతటివానిని బంధింపగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడనే ఏనచో దీనికి ప్రతీకారమును చేసియే తీరవలెను. అంతటా మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ బంధములను ఛేదించుకుని వేగముగా ఆకాశమునకెగిరి పెద్దగా గర్జించెను. అప్పుడు సర్వశుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వతశిఖరమువలె ఉన్నతమైనదియు రాక్షస సంచారము లేనిదియు అగు లంకానగరముఖ ద్వారము మీదికి ఎక్కెను. ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంత ఎత్తునకు ఎదిగి క్షణములో మరల చిన్న రూపమును పొంది ఆ బంధములను వదిలించుకునెను. ధీశాలి అయిన మారుతి బంధ విముక్తుడైన వెంటనే మరల పర్వత సదృశుడై అటునిటు పరికించి చూడగా ఆయన దృష్టి తోరణద్వారము మీదనున్న ఇనుప గుదియపై బడెను. మహాబాహువైన ఆ మారుతి ఆ ఇనుప గుదియను దీసుకుని ఆ ద్వారరక్షకులనందరినీ సంహరించెను. యుద్ధమున వీరవిహారమునర్చి రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మరల లంకను పరికించి చూడసాగెను. అప్పుడతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలలతో ఒప్పుచూ కిరణతేజపుంజములతో విలసిల్లుచున్న సూర్యునివలే తేజరిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందర కాండమునందు ఇది 73వ సర్గము.